వెల్కమ్ టు ది స్పెషల్ షో ఆఫ్ కెరియర్ ప్లస్ విత్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. అధునాతన సాంకేతిక పరిశోధనాత్మక విద్య ఈ రెండు కలగలిపితే ఒకే చోట ఉంటే దట్ ఈస్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించడంతో పాటు బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్తో కూడిన విద్య అందించడంతో పాటు యాజ్ ఐ సెడ్ సాంకేతిక పరిజ్ఞానం విద్య అందించడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ విలువలతో కూడిన విద్య అందించే ఏకైక యూనివర్సిటీ దట్ ఈస్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. అయితే జూన్ 10th నుంచి 17th వరకు ఆన్లైన్ అడ్మిషన్స్ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్గా ఉన్నాయి, ఆన్లైన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ మన షోలో వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ శ్రీనాథ్, మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. అయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన బెస్ట్ ఫీచర్స్, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీ అండ్ ఒకవేళ స్టూడెంట్స్ కనుక ఈ డిపార్ట్మెంట్ని ఆప్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తాయో, వాళ్ళ కెరియర్ ఏ రకంగా ఉంటుంది, ఈ అంశాలకు అన్నిటి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు. హలో సార్. హలో అండి. సో మొత్తానికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి, ఏం చెప్తారు? మెకానికల్ ఇంజనీరింగ్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆప్ట్ చేసుకుంటానికి 3 ముఖ్య కారణాలు. ఒకటి, స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్ థాట్స్, అలాగే ఇన్నోవేటివ్ థింకింగ్, డిజైన్ థింకింగ్ గనక ఉండి వాళ్ళు మేక్ ఇన్ ఇండియాకి అలాగే ప్రోడక్ట్ డిజైన్కి కాంట్రిబ్యూట్ చేయగలిగితే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఆ ఏరియాలో ఉంటే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్. అలాగే ప్లేస్మెంట్స్ కోర్ కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ, అలాగే సాఫ్ట్ కోర్ కంపెనీస్ అంటే కోర్ ప్లస్ ఐటీ రెండు కలుపుకున్న విధానంలో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అటువంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కావాలన్నా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. వెన్ ఇట్ కమ్స్ టు ద హయ్యర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్, చాలామందికి ఒక అపోహ ఉంటుంది, సిఎస్సి ఈసీ స్టూడెంట్స్కి అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, మెకానికల్ సివిల్ వాళ్ళకు ఉండవు అని. అది చాలా తప్పు. ఎందుకంటే సిఎస్సి ఈసీ వాళ్ళకి ఓన్లీ యూరోపియన్ యూనియన్లో కొన్ని కంట్రీస్, అలాగే యుఎస్లో కొన్ని పార్ట్స్లోనే బాగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఎస్పెషల్లీ జర్మనీ, జపాన్, తైవాన్, చైనా, ఇటువంటి ఎక్కడ చూసినా వరల్డ్ ఓవర్లో మీకు కావాల్సిన ఎక్కడైతే మీకు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉందో అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్లో హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఉంది. ప్లస్ అక్కడే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్ ఉన్నాయి. హైయర్ ద టఫ్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటారు కదా, నిజంగా మెకానికల్ ఇంజనీరింగ్ అంత టఫ్ అయితే హౌ డు ద ఫ్యాకల్టీ డీల్ అట్ కేఎల్యూ అండి? అట్ వన్ టైం అంటే ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో కొంత ప్రాక్టికల్స్, థియరీ ఎప్పుడు కూడా అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ కుడి ఎడంగా ఒకటే ఉంటాయి స్టడీలో. బట్ ప్రాక్టికల్స్ వైజ్ చూసుకుంటే మెకానికల్లో ఒకప్పుడు, ఎందుకంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ కానీ, లేకపోతే మన సాఫ్ట్వేర్ టూల్స్ ఏవి మార్కెట్లోకి రాని టైంలో, అంటే 10 years డౌన్ ద లేన్ వాళ్ళకి కొంత టఫ్గా ఉండేది. అంటే వర్క్షాప్లో పనిచేయటం, వేడి వాతావరణంలో ఎక్కువ ఉండటం, అది దానికి కొంచెం టఫ్ అనుకునేవారు. కానీ ఈ రోజున ఎవ్రీథింగ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ టు ఏ సాఫ్ట్వేర్ టూల్. Great. So sitting inside, just like a software engineer, sitting inside an air conditioned room కూర్చుని వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్, యాన్సిస్ కానీ, సిఎఫ్డి కానీ, ఫ్లూయెంట్ కానీ, ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా వాళ్ళు ఈ రోజున ల్యాప్టాప్లో వాళ్ళకి సాఫ్ట్వేర్ టూల్ ఎంబెడ్ చేసుకుని చేసుకోగలుగుతున్నారు. జనరల్గా అండి, అంటే బయట ఉన్న ఒక వెరీ కామన్ పర్సెప్షన్ చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మెడిసిన్ తీసుకున్నారనుకోండి, ఆడపిల్లలకి గైనకాలజీ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే రిస్క్ లేని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి లైక్ రేడియాలజీ అట్లాగా, బికాజ్ అమ్మాయిలు ఇంట్లో వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉండాలి. సో ఇలాంటి ఏదో నోషన్స్ ఉండి ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఆడపిల్లలకి మెకానికల్ సెట్ అవ్వదేమో, వాళ్ళు అలా పని చేయలేరేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది నిజమేనా? టఫ్ ఉంటుంది ఆడపిల్లలకి? ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్కి కానీ ఏ రోజు ఒకప్పుడు మీరు ఇందాక అన్నట్టు వర్క్షాప్లో పనిచేయాల్సి రావచ్చు, లేకపోతే మెషిన్ షాప్లో పనిచేయాల్సి రావచ్చు. ఈ రోజున మీరు చూస్తే ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏ రకమైన ట్రాన్సిషన్లోకి వెళ్ళిందంటే ఇండస్ట్రీ 4.0 కాన్సెప్ట్ వచ్చింది. ఇండస్ట్రీ 4.0 కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నౌ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐఓటీ ఎనేబుల్డ్, ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మన రీసెంట్గా మన ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేసిన కియా మోటార్స్ పరిశ్రమ చూసుకున్నా, అలాగే
చెన్నై శ్రీపెరందూర్లో ఉండే హుండై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకున్నా, ఫోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకున్నా, ఎక్కడ మీరు అశోక్ లేలాండ్ మన దగ్గర పెట్టింది చూసినా, ఎక్కడైనా ఇండస్ట్రీ 4.0 ఉంటే కనుక రిమోట్లీ ఆపరేటెడ్, అంటే ఇప్పుడు మనం ఎట్లయితే క్లోజ్డ్ స్టూడియోలో మనం ఆపరేట్ చేసి మీటింగ్ డిస్కస్ చేస్తున్నామో, అట్లాగే ఎక్కడైనా కూడా డిజైన్స్ అన్నీ కూడా, అలాగే ద మెషిన్స్ కంట్రోల్స్ అన్నీ కూడా ఒక క్లోజ్ ఛాంబర్లో ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఉంటాయి, ఒక రెగ్యులేటెడ్ టెంపరేచర్లో. అప్పట్లో ఏంటంటే షాప్ ఫ్లోర్లో వర్క్ చేయాలి, లేకపోతే ఫర్నెస్ దగ్గర వర్క్ చేయాలి, అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. గత 10-15 సంవత్సరాల నుంచి అటువంటి ప్రాబ్లమ్స్. ఇన్ఫ్యాక్ట్ కమిన్స్ అనే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో ఉంది, అలాగే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ అంతా పూనా, చెన్నైలో ఉన్నాయి. వాళ్ళు ఎస్పెషల్లీ ఒక ఉమెన్ యూనివర్సిటీ ఫామ్ చేశారు ఓన్లీ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. రీజన్ ఏంటంటే ఈ రోజున మెకానికల్ సివిల్లో దే నీడ్ లాట్ ఆఫ్ ఉమెన్ పవర్. ఎందుకంటే కంపెనీస్లో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్స్ కానీ, అబ్రాడ్ నుంచి కానీ మనకి సబ్సిడీస్ ఇవ్వాలంటే ఇండస్ట్రీస్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటేనే ఇస్తాం. విమెన్ ఎంపవర్మెంట్. సో దట్ ఈస్ వై మెయిన్ ఈ రోజున చాలా వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీ. లైక్ అలాగే మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, ఈసీ తీసుకున్నా 60-70% స్టూడెంట్స్ మీకు గర్ల్స్ ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ. మెకానికల్లో 30-40% గర్ల్స్ ఉంటారు. సో ఇఫ్ యూ ఆర్ యావరేజ్ అండ్ జస్ట్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్స్ ఫర్ ద జాబ్, you are 100% guaranteed for a good job, that too minimum pay package 5 lakhs 7 lakhs per annum package లో వస్తుంది. వండర్ఫుల్. సో మెకానికల్ తీసుకుందామా వద్దా అన్న డైలమాలో ఉన్న గర్ల్స్ అందరూ ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, బికాజ్ అసలు రియలీ ఫెచ్ సో మచ్ అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దెన్ సార్, ఇంత ఈజీగా స్టూడెంట్స్కి విద్యని అందించడానికి హౌ ఫార్ ఈజ్ ది ఫ్యాకల్టీ ఎక్విప్డ్ అట్ కేఎల్యూ అండి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు, ఎందుకంటే ఫ్యాకల్టీ ఈజ్ ఆల్వేస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ప్లస్ ఫ్యాకల్టీ ఈ రోజున ప్రజెంట్ డే టెక్నాలజీస్కి ట్యూన్ అయి ఉండకపోవచ్చు చాలాసార్లు, ఎందుకంటే వాళ్ళు 10 years బిఫోర్ 15 years బిఫోర్ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారు. కొంతమంది అయితే సీనియర్స్ అయితే 15-20 years బిఫోర్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం అలాగే అసలు మేము అవలంబించే విధానం నేను మీకు చెప్తున్నాను. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఒక కరికులం డిజైన్ చేయాలన్నా, లేకపోతే ఒక సిలబస్ తయారు చేయాలన్నా, వీ డోంట్ ఫ్రేమ్ ద సిలబస్. అకాడమిషియన్స్ కూర్చుని, టీచర్స్ కూర్చుని సిలబస్ ఫ్రేమ్ చేయటం అనేది జరగదు. మేము కంప్లీట్గా ఇండస్ట్రీని మా దగ్గరికి పిలుస్తాం, లేదంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళటం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఉంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, అలాగే మెకానికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి 5-6 సెక్టర్స్లో నుంచి ఒక 10-15 మంది ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 5 days బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేసి వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ ఏంటి, దాన్ని ఇక్కడ సిలబస్లో కానీ, ఇక్కడ ప్రాక్టికల్స్లో కానీ మన డిపార్ట్మెంట్లో ఎట్లా ఆఫర్ చేయాలి స్టూడెంట్స్కి అనేది వాళ్ళతోనే మేము రాయిస్తాం జరుగుతుంది. వాళ్ళు రాసిన తర్వాత అంతటితో ఆగరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము అపాన్ అవర్ రిక్వెస్ట్ వాళ్ళు ఒక 5 days 6 days డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండ్ నీడ్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తుంటే, ఫ్యాకల్టీ డీల్ చేస్తుంటే, ఆ ఇండస్ట్రీకి కావాల్సిన థర్మోడైనమిక్ సాఫ్ట్వేర్ టూల్ బేస్డ్ స్కిల్స్ ఎట్లా కావాలో ఫ్యాకల్టీని వాళ్ళు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, అలాగే వాళ్ళ కంపెనీకి తీసుకెళ్ళి ఒక 4-5 days కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన హ్యాండ్స్ ఆన్ స్కిల్స్, థియరిటికల్ స్కిల్స్ రెండు ఇంపార్ట్ చేయటం అనేది జరుగుతుంది. ట్రైనింగ్, అండ్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. అది అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక క్వశ్చనర్ ఇస్తారు. అంటే స్టూడెంట్స్ని ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ మాకు కావాలి కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ టూల్స్ వాడండి, అంటే ఎగ్జామినేషన్స్ ఇట్లా పెట్టండి, ప్రాక్టికల్స్ ఇట్లా కండక్ట్ చేయండి అని చెప్పి ఒక గైడ్ లాగా, ఒక హ్యాండ్ బుక్ లాగా ఇస్తారు, మాన్యువల్ లాగా. దాన్ని 100% అది ఒక బైబిల్ లాగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీకి ఏం కావాలో మేము అది స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేయగలిగితే మేము అంతకన్నా సక్సెస్ చేయగలిగేది ఏమీ లేదు ప్లేస్మెంట్స్లో కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో కానీ. హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ వెళ్ళినా కూడా 4-5 years తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీకి రావాల్సిందే ఏదో ఒక రూపేణ. కాబట్టి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ వి గివ్ హైయెస్ట్ ప్రయారిటీ. ట్రైన్ ద ట్రైనర్ అంటే ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తూ, ఇండస్ట్రీ వాళ్ళ ద్వారా ట్రైన్ చేస్తూ, దీని అంతటికన్నా కూడా మళ్ళీ ఫ్యాకల్టీని కంపెనీ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఈ ఫ్యాకల్టీ స్కిల్స్ ఎంతో నేర్చుకోగలిగాడు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో 1 week వాళ్ళ దగ్గర అటెండ్ అయితే
10% స్కిల్స్ వచ్చినాయా లేకపోతే 100% స్కిల్స్ వచ్చినాయా. సో ఆ ర్యాంకింగ్ని బట్టి we give that particular type of course to that particular faculty member to handle. ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ దిస్ పాయింట్ అంటే ట్రైన్ ద ట్రైనర్ అనే ఒక ఈ కాన్సెప్ట్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఒక హైలైట్ పాయింట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మార్కెట్లో స్కిల్స్ ఏవైతే ఒక స్టూడెంట్కి ఉంటే తను ఫర్దర్గా రాణించగలరు అన్న అంశానికి బేస్ చేసుకొని ఆ నాలెడ్జ్ స్టూడెంట్కి అందించడానికి ముందర ఆ ఫీల్డ్లో లెక్చరర్స్ అంటే ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ గెయిన్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ లిమిటెడ్ అండ్ ఓన్డ్ బై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అన్నది చెప్పచ్చు. సార్ ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కానీ ఇలాగా ఫ్యాకల్టీ నేర్చుకోవడం సబ్జెక్ట్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా జరుగుతుందా? 100%. ఇంకా ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ టైంలో కన్నా ఇప్పుడు ఇంకా మల్టిప్లై అయిపోయింది ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్. ఎందుకంటే ఈ టైంలో ఫ్యాకల్టీ ఈవినింగ్స్ కానీ లేకపోతే మార్నింగ్ సెషన్స్ కానీ మాకు రెగ్యులర్గా 9 to 4 వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ డిపెండింగ్ అపాన్ ద సైజ్. అంటే స్లాట్స్ అన్ని వేసి స్వాప్ చేసాం. ఈ మిగిలిన టైమ్స్లో ఫ్యాకల్టీ అందరికీ కూడా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నాము, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వీ వాంట్ టు గో హెడ్ ఇన్ ఫ్యూచర్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్. ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో, ఎట్లా ఉండబోతుందో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేని వాతావరణంలో వీ వాంట్ టు గో ఫర్ బ్లెండెడ్ లెర్నింగ్. ఎట్లా అంటే స్టూడెంట్స్కి కావాల్సిన నాలెడ్జ్ని 2 రకాలుగా మేము డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఒకటి వాళ్ళకి ముందే కొంత థియరిటికల్ మెటీరియల్ అలాగే ప్రాక్టికల్ కావాల్సిన మాన్యువల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మాకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది మా దగ్గర, ఇండిజీనియస్గా మేము తయారు చేసుకున్నాం, అది మేము ఓన్గా. ఆ దాంట్లో వాళ్ళకి రేపు జరగబోయే క్లాస్కి అంటే 1 week తర్వాత జరగబోయే క్లాస్కి కావాల్సినవన్నీ కూడా దాంట్లో వాళ్ళకి ముందే ఇచ్చేయటం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి టైం టేబుల్లో కూడా కొంత ఫ్రీ టైమ్స్ ఉంటాయి ఆన్లైన్లో. ఆ ఫ్రీ టైమ్స్లో స్టూడెంట్ ఆ మెటీరియల్ అంతా చదువుకుని దానికి కావాల్సిన ఈ రిసోర్సెస్ని బ్రౌజ్ చేసుకుని ఇంటర్నెట్లో, అలాగే కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ ఆన్లైన్లో ఓపెన్ సోర్స్లో ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు జస్ట్ స్టడీ చేసుకుని క్లాస్కి అటెండ్ అయితే క్లాస్లో అక్రాస్ ద వెబెక్స్ పోర్టల్ కానీ లేకపోతే జూమ్ క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే గూగుల్ క్లాస్ రూమ్స్ కానీ ఇటువంటి టెక్నాలజీస్ మేము వాడుతున్నాం. దాంట్లో ఒక మీటింగ్ స్పేస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్కి డిస్కషన్ ఫోరం ఉంటుంది. సో వాళ్ళు రాత్రి 2 రోజుల క్రితం చదువుకున్న టాపిక్స్ అన్నిటిని ఫ్యాకల్టీ దానిలాంటి ప్రొఫెసర్ కూర్చుని వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. దాని తర్వాత ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఒక 15-20 minutes ఇంపార్ట్ చేసి తర్వాత వెంటనే వాళ్ళు నేర్చుకున్నది ఏంటి అనేది తెలుసుకోవటానికి ఒక 10 minutes 15 minutes బేస్ చేసుకుని ఒక క్విజ్ ఉంటుంది ఆన్లైన్లో. అది రెగ్యులర్ ఇవాల్యుయేషన్లోనే ఒక కాంపనెంట్, అంటే ఇన్ సెమిస్టర్ ఇవాల్యుయేషన్లోనే ఒక కాంపనెంట్. అలాగే ఫైనల్గా ప్రాక్టికల్స్ వీఆర్ గోయింగ్ కంప్లీట్లీ విత్ వర్చువల్ ల్యాబ్స్. వర్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటంటే కూడా రిమోట్లో IoT ఎనేబుల్డ్ చేసేసుకుని ఎనీ టూల్ కెన్ బి ఆపరేటెడ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. సో ఇటువంటి టెక్నాలజీస్ ముందు ఇప్పుడు ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఈజ్ ఆన్ గోయింగ్ రిగరస్లీ బై ద ఇండస్ట్రీ పీపుల్. ఎక్కడైనా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కి బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు, కానీ కేఎల్యూలో ఫ్యాకల్టీ ఆల్వేస్ బ్రెయిన్ స్టార్మింగ్ దేర్ హెడ్స్ అన్నట్టు ఉంది పరిస్థితి. So it is a continuous learning process. Absolutely. When faculty కంప్లీట్గా కంటిన్యూస్గా లర్న్ చేసుకోకపోతే వాళ్ళ టెక్నాలజీస్ అన్నీ అబ్సొల్యూట్ అయిపోతాయి కొన్నాళ్ళకి. కాబట్టి we should always, in fact teachers should always be lifelong learners than students. ఆ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ లైక్ యూనో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది బికాస్ టీచర్స్లో ఈక్వాలిటీ ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు చూసిన తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి ఇప్పుడు మెకానికల్ అన్నా లేకపోతే బీట్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనం హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇస్ అ మస్ట్. అండ్ మీరు కేఎల్యూ గురించి కూడా చెప్తున్నప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ మేము ప్రతి స్టూడెంట్కి అవైలబుల్గా చేస్తాము అని చెప్పుకున్నాం. ఇలాంటి టైంలో ముఖ్యంగా కోవిడ్ టైమ్స్లో మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, కొత్త కొత్త ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకుంటే వాట్ బెస్ట్ హీ కుడ్ get it out of KLU? మెకానికల్ ఇంజనీరింగ్లో మేము ఎట్లా ఆన్లైన్ లెర్నింగ్ ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇస్తున్నామంటే సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి మా దగ్గర. ఫ్యూజన్ 360, అలాగే సాలిడ్ వర్క్స్, హైపర్ వర్క్స్, కెటియా, ప్రోఈ, యాన్సిస్, ఎస్ఏపి ఇటువంటి సాఫ్ట్వేర్ టూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అని, అలాగే థర్మోడైనమిక్స్ అని,
డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ అని, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని, ఇట్లాంటి కొన్ని ఫండమెంటల్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ ట్రెడిషనల్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే ఇవి హార్డ్ కోర్ మెకానికల్ సబ్జెక్ట్స్, వీటిని వర్క్షాప్లోనే ల్యాబ్లోనే చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ రావు అని. ఈ రోజున వాటన్నిటికీ కావాల్సిన ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లిస్ట్లో ఉన్న సాఫ్ట్వేర్ టూల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి 6 months to 1 year ఫ్రీ ఆఫ్ కాస్ట్ KLU ద్వారా మేము ప్రొవైడ్ చేయటం. సాఫ్ట్వేర్కి ₹1 ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు పెట్టక్కర్లేదు. సో వీ విల్ బి ప్రొవైడింగ్ ద లైసెన్స్ టు ద స్టూడెంట్. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ల్యాప్టాప్లో అవన్నీ కూడా జస్ట్ ఒక కావాల్సిన స్టూడెంట్కి అన్ఇంటరప్టెడ్ వైఫై కానీ లేకపోతే డేటా కానీ వాళ్ళ మొబైల్ డేటా కానీ ఉండాలి. అది ఉన్న తర్వాత వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ ఇవి అని ముందే చెప్పేస్తున్నాం. అవన్నీ డౌన్లోడ్ చేసుకుని డే 1 నుంచి ఆ సాఫ్ట్వేర్ టూల్ మీద కంప్లీట్గా ఫోకస్డ్ లెర్నింగ్ జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకుంటే ఏమొస్తుంది, మాకు మెకానికల్లో కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అంటే, ఈ రోజున మీరు FMC టెక్నిప్, హైదరాబాద్ బేస్డ్ వన్ ఆఫ్ ద కోర్ మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలాగే హుండాయ్ మోటార్స్ R&D యూనిట్ హైదరాబాద్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శ్రీపెరంబదూర్లో ఉంది, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, అట్లా ఏ కంపెనీ తీసుకున్నా మీరు, సీమెన్స్, ఏ కంపెనీ తీసుకున్నా వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ వాడే సాఫ్ట్వేర్ టూల్స్ వాళ్ళ డిజైన్కి కానీ, అనాలిసిస్కి కానీ, ఆప్టిమైజేషన్కి కానీ, ప్రోడక్ట్ సిమ్యులేషన్కి కానీ, ఈ రోజున మీరు కస్టమర్స్ ఎట్లా ఉన్నారంటేనండి, ఇండస్ట్రీ 4.0 కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, బట్ 3-4 years down the lane it will happen. Definitely. Everything is getting customized according to the needs of the customer. అంటే ఒకప్పుడు కార్ని నేను మర్సిడీస్ బెంజ్ కానీ లేకపోతే మీరు BMW కానీ లేకపోతే ఈవెన్ సింపుల్ మారుతి కార్స్ కానీ ఏమైనా కొనుక్కుంటే మీరు మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో వాటిలో నుంచి ఒకటి చూస్ చేసుకోవాలి. 4-5 మోడల్స్లో కలుపుకున్న బెస్ట్ ఫీచర్స్ని ఒకే కార్లో కావాలంటే అవి అవైలబుల్ ఉండేవి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0లో ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ టైప్ ఈస్ పాసిబుల్. మీకు కావాల్సినట్టు మీ షూని డిజైన్ చేయించుకోవచ్చు. మీ కంఫర్ట్ కండిషన్, నా కంఫర్ట్ కండిషన్ వేరు, మీ కంఫర్ట్ కండిషన్ వేరు, ఇంకొకరి కంఫర్ట్ కండిషన్ వేరే ఉంటుంది, రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. అటువంటి ఫీచర్స్ అన్నీ ఇప్పుడు ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకుని ఆ ఫీచర్స్ని మనం ఆ మోడల్లో, కార్ మోడల్లో కానీ లేకపోతే షూ మోడల్లో కానీ దేంట్లోనే ఎంబెడ్ చేసుకుని, అంటే టైలర్ మేకింగ్ ఫర్ ఏ పర్టికులర్ కస్టమర్. ఒక కస్టమర్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మేము సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా స్టూడెంట్స్కి నేర్పుతున్నాం. దీని మూలన ఇండస్ట్రీ వాళ్ళు మీరు బయట చూస్తే ఇంక్లూడింగ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ రన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IITs కన్నా చూసుకుంటే KL డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హాట్ కేక్స్ లాగా జాబ్స్. అబ్సల్యూట్లీ, నేను అనబోతున్నాను ఆ పదాన్ని, హాట్ కేక్స్ అని మీరే అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారండి? బికాస్ ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని చూసినా సరే ఆల్వేస్ మీరు అన్నట్లుగా అందరూ ఇదే మాట అంటున్నారు, వీఆర్ ఆల్వేస్ లర్నింగ్. అసలు ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది ఇట్లా దే కీప్ దెమ్ సెల్స్ బ్రష్డ్ అప్ ఆల్వేస్ అండ్ అవైలబుల్ టు స్టూడెంట్స్, ఎంతమంది ఉన్నారు అసలు? మా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో KL యూనివర్సిటీలో వీ హ్యావ్ 81 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆన్ రోల్స్. వాళ్ళందరూ కూడా దాంట్లో కూడా 58 ఫ్యాకల్టీ మెంబర్స్ PhD హోల్డర్స్. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ KL యూనివర్సిటీలో వాళ్ళు PhD చేస్తున్నారు. సో దే ఆర్ గెయినింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ నాలెడ్జ్ అండ్ యావరేజ్ ఎక్స్పీరియన్స్. ఫ్యాకల్టీ చూసుకుంటే మీరు వేరే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ 5 years 8 years అట్లా ఉంటుంది. KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ మెకానికల్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఒక యావరేజ్ ఎక్స్పీరియన్స్ 16.5 years ఉంది. రిచ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉంది. సో హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. ఈ పాయింట్ బాగుంది సార్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫ్యాకల్టీ. అండ్ అలాగే ఇందాక మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడారు, మంచి ప్యాకేజ్ స్ట్రక్చర్స్ కూడా చెప్పారు మీరు. కానీ ఆ ప్లేస్మెంట్ జనరల్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్లేస్మెంట్స్ ఏ స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటారో అందరికీ ప్లేస్మెంట్స్ లభిస్తుంది KL యూనివర్సిటీలో అయితే అని ఒక నానుడు అయితే మేము వింటూ ఉన్నాము. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి ఈ అకాడమిక్ ఇయర్? ఇప్పుడు పాస్ అయ్యి డిగ్రీ తీసుకునే స్టూడెంట్స్ అంటే 2020 పాస్డ్ అవుట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే 300 స్టూడెంట్స్ మా దగ్గర ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్లో
165 స్టూడెంట్స్ మాకు ప్లేస్మెంట్కి రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ థర్డ్ ఇయర్ ఎండింగ్లో. రిమైనింగ్ స్టూడెంట్స్లో అరౌండ్ 130 స్టూడెంట్స్ దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్, హైయర్ ఎడ్యుకేషన్ విత్ ఇన్ ఇండియా, ఎంటర్ప్రినర్షిప్, అటువంటి యాక్టివిటీస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో ఈ 165 ఎవరైతే ప్లేస్మెంట్కి ఇంట్రెస్ట్ చూపించి ఆప్ట్ చేసుకున్నారో ఈ 165కి 165 ప్లేస్మెంట్ అనేది మేము మార్చ్ ఫస్ట్ వీక్ 2020లో మార్చ్ ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ అయిపోవటం జరిగింది. సో మా ప్లేస్మెంట్ సీజన్ జనరల్గా ఆగస్ట్ అంటే 2019 ఆగస్ట్లో మొదలైంది. డిసెంబర్కి ప్రతి స్టూడెంట్ ఈ 165 to 165 స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ వన్ సింగిల్ ఆఫర్ లెటర్ జాబ్ ఆఫర్ వచ్చేటట్టు చేసాం. దాని తర్వాత మేము డిసెంబర్ నుంచి మార్చ్ పీరియడ్లో వీ టుక్ ఏ ఫర్దర్ స్టెప్ అహెడ్. ఏంటంటే మంచి స్టూడెంట్స్ ఉన్నారు, బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ 165లో. వీళ్ళందరికీ కూడా వై నాట్ వీ ఎక్స్ప్లోర్ దెమ్ టు బీ ప్రొవైడెడ్ విత్ 3-4 జాబ్ ఆఫర్ లెటర్స్ అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నాం. అండ్ 100% సక్సెస్ వచ్చింది దీంట్లో ఇయర్. ఇట్ ఈస్ రియల్లీ సో హ్యాపీ ఫర్ మీ టు అనౌన్స్ దట్ ఈ 165లో 78 స్టూడెంట్స్కి నేను 4 అండ్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ నేను ఇప్పించగలిగాను. మా యూనివర్సిటీ ఒక టోటల్ సహకారంతో, మా ప్లేస్మెంట్స్ ఆఫీస్ వాళ్ళ సహకారంతో. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ పే ప్యాకేజ్, ఎవ్రీ ఇయర్ మెకానికల్ పే ప్యాకేజెస్ ఎప్పుడు కూడా 7 to 10 lakhs మధ్యలో ఉంటాయి. ఈ ఇయర్ 12.5 lakhs per annum పే ప్యాకేజ్తో 5 స్టూడెంట్స్ ప్లేస్ అవటం జరిగింది. 10 lakh పే ప్యాకేజెస్తో 15 స్టూడెంట్స్ దాకా ప్లేస్ అవటం జరిగింది. 7 to 10 lakhs మధ్యలో అరౌండ్ 32 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 5 to 7 lakhs మధ్యలో మిగిలిన వాళ్ళందరికీ కూడా యావరేజ్ పే ప్యాకేజ్ మా దగ్గర 5 lakhs వచ్చింది ఈ ఇయర్. వండర్ఫుల్ సార్. ఒక కొడుకు సెటిల్ అయితే ఫాదర్ వాయిస్లో ఎంత హ్యాపీనెస్, ప్రౌడ్నెస్ ఉంటుందో మీ స్టూడెంట్స్ గురించి మీరు చెప్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ ఫ్రమ్ యువర్ సెన్స్ అనమాట. వెరీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో దాని ప్రాస్పెక్ట్స్ కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ప్లేస్మెంట్స్ పొందిన స్టూడెంట్స్కి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ డిపార్ట్మెంట్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎలా ట్రైన్ అవుతున్నారు, ఫ్యాకల్టీ ఎలా డీల్ చేస్తున్నారు, ఈ కోవిడ్ టైమ్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేస్తున్నారు, ఈ అంశాలకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు శ్రీనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద డెసిషన్ ఇస్ yours. Keep watching TV9.